మరి నా ఇంట్లో ఏం తక్కువ అనుకున్నాడో నాన్న, ఇక్కడ సౌకర్యాల కోసం 5,000 ఇచ్చాడు. నే దుబారా చేస్తాను, 100కు మించి ఖర్చు పెట్టలేదు. చూడు, అంత సామాను మన ఇంట్లోనే అట్టా సర్దేసినాను. తగలేదు లేదు కానీ లోపలికో ముందు. లోభి, పరమ లోభి. నేనంత చెప్పి పంపిస్తే నా కూతురు సంవత్సరానికి ఈ ఓటి కూర్చునే పాత బల్లున్నా. పాతవి అచ్చొచ్చాయి కానీ వేశాను. ఇవి నాటివా? మీ తాతలు నాటి. నాన్న, ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండడానికి వీల్లేదు. పదండి, మంచి బంగ్లా కుదిరేదాకా ఏదైనా హోటల్లో ఉందాం. రండి నాన్న. లేవు నాన్న, రండి. సీను ఎక్కడికి నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టు. నాన్న, ఈ ఇంటికే నాన్న. పిన్ని బాబాయ్ దగ్గరుంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను ఈ ఇంట్లోనే ఉంటాను నాన్న. ఏమోనమ్మా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కూర్చోండి మామగారు. ఇది పర్వాలేదులేండి. సరే చెల్లాయి, ఇక అంతా నీ ఇష్టమే గాని ఈ పాత సరంజామా అంతా ఎత్తేసి కొత్త సామానైనా తీసుకురావచ్చునా? నీ ఇష్టం అన్నయ్య. థ్యాంక్స్ నాన్న. నీకు నచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తాను. ఇప్పుడే మంచి ఫర్నిచర్ షాప్ కు వెళ్ళి కావాల్సిన ఫర్నిచర్ అంతా ఆర్డర్ చేసి వస్తాను. సరేనా? కోప్పడకు సీను, దుబారా ఎందుకని. ఏడవలేకపోయావు. అయ్యా, ఈ ఉయ్యాలు ఇప్పుడెందుకు? తమరిని ఎవరు రమ్మన్నారు? ముందు చూపు సార్, ముందు చూపుతో మేమే తెచ్చాం. బిడ్డ పుట్టేసరికి ఉయ్యాల రెడీగా ఉండాలి. బాయ్, సీట్ నెంబర్ 7 లేవు. అది హాల్లోకి వస్తారా? బాయ్, కమ్ హియర్. అది హాల్లో మధ్యగా నడుముగా సెంటర్ లో ఇక్కడ పెంచి. అవును, నీవు రష్యా కట్టాలని చూస్తున్నారు, లేకపోతే ఈ పిల్లల ఆట వస్తువులు ఇప్పుడు ఎందుకు? అబోయో, ఇది ముందు చూపుతోనే సార్. మా కంపెనీ బోర్డు డైరెక్టర్ల మీటింగ్ లో కొత్త కాపురానికి నిర్ణయించిన ఫర్నిచర్ లిస్ట్ సార్ ఇది. ఇందులో ఒక్కటి తీసేయడానికి వీలు లేదు సార్. యు ఆర్ పెద్దలు, మా పద్ధతి మీకు నచ్చిందా? నచ్చడం ఏమిటి, పట్నం వాడిని వేరే మూర్చబోతుంటే. మొన్న ఒక అమెరికా వాడు ఇట్లాగే డంగ్ అయిపోయాడు సార్. వెంటనే వచ్చి వాళ్ళ న్యూయార్క్ లో మన షాప్ ఓపెన్ చేయమన్నాడు. అరే, వెళ్ళలేకపోయారు, బతికిపోయేవాళ్ళం. ఎట్లా సార్ పోయేది? ఏ సార్, మనం దేశభక్తులం. మన తెలివి మన దేశానికే ఉపయోగించాలి. అదే సార్, ఇదిగో బిల్. ఏదేది, ఎంత తగిలిచ్చారో ఏటో. ఆల్ మోడరేట్ రేట్ అంతే ఉంటుంది రండి. అకార్డింగ్ టు ప్లాన్. 6,000. చెల్లాయి మంచినీళ్ళు బాగా కూర్చుపోయాడు. బాయ్స్ వాటర్. అందాలు అలంకారాలు ప్రైవేట్ లిమిటెడ్, మద్రాస్. ఆర్పి నందా, ఏబిసిడి. బాబాయ్, ఇది ఏ ఊరు డిగ్రీ? తొందరపడకరా పిచ్చాయి. మా నందా గారి దగ్గర తూచి మాట్లాడాలి. ఏమో ఆవులు ఇస్తే పేవులు లెక్క పెట్టే రకం రా. సలహాల బాబు, నందా గారు చాలా మండిపడిపోతున్నారు. ఏం భయం లేదు, నేను వచ్చాగా. నమస్తే సార్. అట్లాగే. అబ్బాయి, నువ్వు ఇక్కడ కూర్చోండు, ముందు ఒక మాట అని వస్తాను. అలా కూర్చోండి సార్, కాఫీ తెస్తాను. సెంటు భూమి లేకున్నా సెంటు మాత్రముండాలి. పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఏమిటేమిటి? పూసుకున్న వారికే దేశంలో పరపతి. దేశం ప్రయాస పెట్టకుండా ప్రాసపడ్డది. ఏమో మిస్టర్ అమ్మకాలు, ఈ ప్రకటన గేయంతో ఎన్ని గ్రోసులు అమ్ముకుంటావో అమ్ముకో. అబ్బా, ఇది సెంటా? మరి ఇంకేమిటి, డీసెంట్. సారు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది? సెంటు సార్, భలే సెంటులండి, ఎక్సలెంట్.
నాకెందుకండి సెంటు మరి పూసుకున్న వారికే దేశంలో పరపతి. ఇక చెప్పండి సార్, ఎన్ని గ్రోసులు కావాలో? స్టాక్ రెడీగా ఉంది సార్. నేను సెంటు కొనడానికి రాలేదు, అయితే మరి ఎందుకు దయచేసినట్టు? ఉద్యోగం కోసం వచ్చాను. ఓహోహో, ఏమో మిస్టర్ ప్రకటనలు విన్నావా? విన్నా వినకున్నా ఇట సున్నా కదా ఉద్యోగం. వారికి ఎందుకయ్యా మీ సోది? మీ పని మీరు చూసుకోండి. కాఫీ పుచ్చుకోండి సార్. ముందే మాట చెప్పండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి ఇదే ఆఫీస్ అనుకున్నారా, మీ సొంత ఇల్లు అనుకున్నారా? మరి సొంత ఇల్లుగా భావించుకునే ఇలా గప్చిప్పుగా గైర్హాజరవుతున్నారు. పంతం పట్టినట్టు 10 రోజులు ఊళ్ళో లేకుండా పోతారా? 2 రోజులుగా ఊళ్ళోనే ఉంటున్నానే. ఏం నిద్రపోతున్నారా? మీరు ఉంటే నాకెందుకు? నా తీసుకుని నాకెందుకు వీలేదు? సరే సరే, ఇంకా ఆగనివ్వండి. మరి నేను చెప్పిన కుర్రవాడు వచ్చి అవతల కూర్చున్నాడు. కూర్చోబెడితే కూర్చోడు, చేసే పని సున్నా అయినా సిఫార్సులకి తక్కువ లేదు. సరే పంపించండి. పిలిచారు పిలిచారు. ఇదిగో ముందు కొంచెం కసు కూర్చుంటాడు కానీ జాగ్రత్తగా మాట్లాడు. నమస్తే సార్. మీ పేరు? కృష్ణారావు. చదువు? ఎంఏ సార్. ఈ రోజుల్లో ఎంఏ కాని వాళ్ళు. వ్యాపారంలో అనుభవం? ఇంతవరకు ఏమీ లేదండి. అయితే ఇంకే మాట్లాడక వెళ్ళండి. పెద్దలు మీరు కూడా ఇలా అంటే ఎలా సార్? అఖిల భారత వ్యాపారస్తులు మీరు. మీ దగ్గర 10 రోజులు పనిచేస్తే 10 సంవత్సరాల అనుభవం వస్తుందని నా నమ్మకం. అలాగా? చాలా గట్టి వాళ్ళకున్నవే. ఇక రా చెప్తాను. సలహా గారు, నా సెక్రటరీ రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను. సీట్ సిద్ధం చేయించండి. చెప్తాం. వస్తాను. బాయ్. చూశావా నందా గారికి మన మాట అంటే ఎంత గురు. అసలు ఇదంతా మా అమ్మాయి రుక్మిణి చేసుకున్న అదృష్టంలే. అవును అంతే. కారులో సామాన్ పెట్టడానికి ఇంతసేపు అయితే వెళ్ళారా? నా వల్ల ఆలస్యం ఏమీ లేదు బాబు. పెద్దబాబు గారు లోపల ఏదో రాసుకుంటూ కూర్చుంటాను. అవన్నీ నీకులే. నీ ముందు ఆ సామాన్లన్నీ. ఎవరికి పెద్ద మావగారు అన్ని ఉత్తరాలు రాస్తున్నారు. తనకే కిషన్ తన అడ్రస్లు రాసి కవర్లన్నీ చెల్లాయికిచ్చి రోజు ఒక ఉత్తరం రాయమంటారు. అలా చెల్లాయి దగ్గర రోజు ఉత్తరం వస్తుంటే చాలు. సరే రాబాయ్. ఏం కావరాజు, 11 అయింది. ఈ పోస్ట్ మ్యాన్ ఎక్కడ తెచ్చినట్టు అని. అదే ఏం పూసయ్యా, ఎక్కడ తెచ్చినట్టు? అదే ఎక్కడ చచ్చినట్టు అని. వంట రెడీగా ఉంది బాబు. మీ వంట రెడీగా ఉంటే నాకు ఆకలి రెడీగా ఉండక్కర్లే. మళ్ళీ సెలవిచ్చారు. ఏమిటే సెలవిచ్చేది? మాటి మాటికి సెలవిచ్చారు ఒకటే దరువు. అడుగు పోస్ట్ మ్యాన్ అలా పోతాడే. ఏయ్ పోస్ట్ మ్యాన్, అలా వెళ్తావు? రా. ఏమయ్యా ఇంత ఆలస్యం వాడా? నా పై వీధికి వెళ్ళొచ్చానండి. ఆహా, సరే నా ఉత్తరం లాగి. ఇవాళ తమకేం ఉత్తరాలు రాలేదండి. రాకపోవడం ఏంటయ్యా, సరిగ్గా చూడు. కొంప మునిగింది. చెల్లాయి దగ్గర నుంచి ఉత్తరం లేదంటే ఈ పూట మా అమ్మాయి రుక్మిణి ప్రతిరోజు తప్పకుండా ఉత్తరం రాస్తుంది. ఇగో పోస్ట్ మ్యాన్, ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో మర్చిపోయి వచ్చావు మా వెళ్ళబడరా. ఇప్పుడు అలా మర్చిపోనండి. పోస్ట్ మ్యాన్ సరిగ్గా స్టార్ట్ చేసావో లేదో ఇలాగే చూస్తాం. ఇదో దొరికిందా? నేను చెప్పలే. ఇగో పోస్ట్ మ్యాన్, ఇక నుంచి నా ఉత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండు. వెళ్ళు. ఇగో ఆ కళ్ళద్దాలు కొంచెం మార్చుకో. వెళ్ళు. అమ్మాయి ఏ రాసింది? పూజ్యులైన నాన్నగారి పాదపద్మములకు రుక్మిణి నమస్కారములు. చూసావా కామరాజు, మా అమ్మాయి సీతా సావిత్రుల యుగంలో ఉంది. సాంప్రదాయం అన్నా సంస్కారం అన్నా అలా ఉండాలి. ఇప్పటి వాళ్ళు అయితేనా డియర్ డాడీ రాసి పారేస్తారు. నాన్న, దైవ కృప వల్ల మేము క్షేమంగా ఉన్నాం. మీరు ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటున్నారా? ముఖ్యంగా మీరు వేళకు భోంచేస్తున్నారా? నాన్న, అక్కడ అందరూ మిమ్మల్ని సరిగ్గా విచారిస్తున్నారా? అమ్మాయి గారు నిన్న కూడా ఇలాగే వ్రాసినట్టున్నారు. ఇంకెలా రాస్తుందయ్యా? మా అమ్మాయికి నా మీద ప్రేమ రోజు ఒకలాగే ఉంటుంది. ఏమంటావు కావరాజు? పలకలేమయ్యా. మీరేమంటారో అని. ఏమంటాను, ఇప్పుడు ఏం పర్వాలేదు. అయితే భలే సెలవిచ్చారు. అంతేలేనన్నా, భోజనానికి ఆకలేస్తుంది. భోజనం లేవండాయా?
ఉన్నట్టుండి గుండె పట్టుకుంది. కూర్చోలేకుండా ఉన్నాను. ఇంటికి వెళ్తున్నాను. క్షమించి సెలవు దయచేయండి. టీచర్ సార్. నందా గారు రాగానే ఈ ఉత్తరం వరకు. అలాగే సార్. కృష్ణరా, హతోస్మి, ఈయన ఇప్పుడు వచ్చాడేమిటి? ఎవరండి? ఆయనే నందా గారు. వెళ్ళి తలుపుతి. ఏమిటండి? తర్వాత చెప్తాను. వెళ్ళి తలుపుతి ముందు. కృష్ణరా. అమ్మా ఏ కృష్ణ, సార్, ఎలా ఉంది గుండె నొప్పి? సార్, ఇంటికి రాగానే కొంచెం నయమైందండి. ఓహో, ఏమి నయమైందో చూడలేమండి. చూడండి కొంచెం. ఈ వయసు వాళ్లకు ఇటువంటి గుండె నొప్పులు తరచూ వస్తూనే ఉంటాయి. ఓహో, అయితే అసలు ఎప్పటికి రాకుండా తాకించండి. ఓ 20 లక్షల ఇంజక్షన్. ఓఎస్. అయ్యో అయ్యో, ఇంతకటి దాకా ఆడుతూ పాడుతూ ఉన్న వాడికి ఇంతలోకి ఏమొచ్చిందని ఇంజెక్షన్ ఎందుకండి? గాబరా పడకండి. కులాసాగా ఉన్న వాళ్ళకి జబ్బులు కూడా కులాసా కోసమే వస్తాయి. చూస్తున్నానుగా. మీకు వివాహం ఎంతకాలం అయింది? ఆయన సిగ్గుపడుతున్నాడు. మీరు చెప్పండి అమ్మా. ఒక 20 రోజులు అయి ఉంటుందండి. ఆహా. గృహ ప్రవేశమై 10 రోజులు అయిందండి. ఆహా. అది సరే గాని ఇవన్నీ అడుగుతున్నారు ఎందుకండి? మా డాక్టరు కుశల వార్తలు అడుగుతూనే అసలు జబ్బు తెలుసుకుంటాడు. ప్రిస్క్రిప్షన్ రాసినట్టున్నారే. వీరి ఆరోగ్యం మీద మీ షాప్ ఆధారపడి ఉందని అన్నారు గనుక ఇంత ఘాటైన మందు రాశాను. ఇక దీని ప్రకారం ఆయన నడుచుకున్నట్టు మీరు చూసుకోవాలి. టిపికల్ టిపికల్. మీరు జీనియస్ డాక్టర్. బరే ఘాటైన ప్రిస్క్రిప్షన్ రాశారే. బాగుంది బాగుంది. కృష్ణ, సార్, నీకు 15 రోజులు సెలవు ఇచ్చాను. సార్, ఈ ప్రిస్క్రిప్షన్ చూసుకుని తూచా తప్పకుండా సరిగ్గా ప్రకారం చేసి నీ ఆరోగ్యం కుదరబడే వరకు నువ్వు ఆఫీస్ అనుకుని రావు. డాక్టర్ రండి. సార్, మీరు నాకు తండ్రితో సమానం. క్షమించండి, నేను చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడుకుని ఇందులో ఉందా మరి? పర్వాలేదు అబ్బాయి. ఆ చీటీ ప్రకారం నడుచుకో. కావలసినంత కులాసా. అలా చేసి రండి. లేదని బొంకి ఇక్కడ పాటలు పాడుతూ కూర్చున్నారా? నేనేం బొంకలేదు. ఇదిగో డాక్టర్ సర్టిఫికెట్. ఇది ప్రేమ జాడ్యం. ఇందుకు మందు చిచి. ఏమిటిది? పూర్తిగా చదువుకోవాలి. ఇది ప్రేమజాడ్యం. ఇందుకు మందు. నవదంపతులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే విచక్షణ లేకుండా ఒక 10 రోజుల పాటు హాయిగా ఇచ్ఛావిహారం చెయ్యాలి. ఇందుకు పథ్యం లేదు. చూశావా? ఇక మన ఇష్టమే ఇష్టం. రా. అబ్బబ్బా. రుక్కు, నా మాట విని ఈ మాత్ర వేసుకో. తలనొప్పి, తల తిప్పుడు, వికారం అన్నీ పోతాయి.
నాకేం వద్దండి, కాసేపు పడుకుంటే అదే పోతుంది. అదే పోతుంది. ఎలా ఉందమ్మా రుక్మిణి? చూడట్టయ్యా, మందు పుచ్చుకోవడం లేదు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఆ మందు అక్కర్లేదు, డాక్టర్ అక్కర్లేదు. ముందు నా అవతలకి వెళ్ళు, కాస్త దిష్టి తీసేస్తాను చాలు. అబ్బా 15 రోజులుగా ఒకటే తిరుగుడాయా, ఎక్కడ ఎవరు దిష్టి తగిలిందో ఏం పాడో. ఎలా ఉంది అత్తయ్య వికారం? వికారం కదా నాయనా, వేవిళ్ళు. వేవిళ్ళు? సుక్కు, మరి నాతో చెప్పావు కదే. ఏదమ్మా ఉషా, అనాకు 6 నయా పైసలు అయితే 4 నాలకు ఎన్ని నయా పైసలు? 24. కాదు 25. కాదు నాన్న, 24. కాదమ్మా 25. 4 24. అబ్బబ్బబ్బా, ఏమిటా నీ కొడాలి నువ్వు? ఏంటన్నా? ఏమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నాన్న కొట్టారు. అదేమిటండి, వాడేం చేశాడని ఎందుకు కొట్టారు? అయ్యా చిన్న భీమసేనరావు గారు, తమరు నేను కొట్టానా? చాలండి, కొట్టకపోతే గిచ్చైనా ఉంటారు, లేకపోతే అనవసరంగా ఎందుకు ఏడుస్తాడు నా బంగారు తండ్రి? లేదు నాన్న. నిజమేలే. ఇక నేను వెళ్ళొస్తా ఆఫీస్కి. నాన్న సరిగ్గా 5 గంటల కల్లా ఇంటికి రావాలి. అలాగేనమ్మా. నాన్న సరిగ్గా 5 గంటల కల్లా ఇంటికి రావాలి. అట్లాగే వస్తాను, అందాక నువ్వు ఏడుస్తూనే ఉండు. నమస్తే అండి. సరే అండి, అలాగే రండి. నమస్తే అండి. నాకా అండి? నాకా అండి? ఇద్దరికే అనుకోండి. అయితే నమస్తే. రండి కూర్చోండి. సుఖాసీనులు కండి. అక్కర్లేదు, నందా గారు ఎక్కడుంటారో చూపిస్తే చాలు. నేను చూపిస్తాను రండి. నేను చూపిస్తాను, దయచేయండి. బాబులు బాబులు, నా పని మీరు చేయడం ఏంటి? మీ పని మీరు చూసుకోండి. నందా గారు ఈ గదిలో ఉన్నారమ్మా, వెళ్ళండి. నమస్తే పితాజీ. ఓ రామాయ్, చాలా కరెక్ట్. ఈ అమ్మాయి రాధాదేవి బిఏ, మన ఆఫీసులో ఉద్యోగం ఇచ్చాను. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవుతుంది. సరే సరే, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని ఉంటుందో? ఆడ మనిషి కూడా మనిషేగా తాతాజీ. టిపికల్ టిపికల్. చూశారుగా అమ్మాయి చలాకి, పెద్దవాళ్ళ సిఫార్సు. ఏ పని ఉంటే ఆ పనే చేయించండి. వీరు సలహారావు గారు, మా మేనేజర్. నమస్తే తాతాజీ. అట్లాగే. వీరు కృష్ణరావు గారు, ఎంఏ, నా సెక్రటరీ. చాలా స్ట్రిక్ట్ గాను కరెక్ట్ గాను ఉంటారు. ఓ క్షమించండి. నమస్తే. సంతోషం. టిపికల్ టిపికల్. ప్రకటనలో నందా గారికి వందనాలు. ఈ దెబ్బతో మన ఆఫీస్కి దశ ఎత్తుకుందన్నమాటే. అన్నమాట ఏమిటో తమ్ముడు, కాంతలు చెంతనే ఉంటే ఎంత నిషా, ఎంత హుషారు, ఎంత మజా. ఇక నా మర్చిపోతుందా? పోయింది. ఏమయ్యా, ఇక్కడేం పని మీకు? పట్టపడి. సరిత, మా నందా గారు దయాసముద్రుడు, శివ చక్రవర్తి అనుకో. నువ్వు మెచ్చుకున్న అంతవాడే, ఒప్పుకున్నాలే. సరే గాని ఇక మా మేనేజర్ గారు ఉన్నారు చూసావు, మన ఆఫీసులో ఆడ మనిషికి ఏం పని అంటూ తెల్లబోయాడు. వట్టి ఇగ్మాకుడు. అయితే పర్వాలేదు. ఇక నాకు కో క్లార్కులు ఉన్నారు 2 కోణంగులు, మసిపాతలు. వాళ్ళ చూపంతా నా జన్మలో ఆడమొహలు తిరగనట్టు. ఫోన్లే, కాస్త కాలక్షేపానికి పనికొస్తారు. వాళ్ళదేమిటి కాని సరిత, అసలు మా సెక్రటరీ గారు ఉన్నారు చూసావు, ఆయన భీష్ముడో పరశురాముడో. సెకండ్ ఇస్తే నమస్తే అంటాడు. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో ఆయన కాస్త నేర్పాలి, నేర్పి తీరాలి. నేర్పమ్మా నేర్పు, వద్దంటే మానవు గాని కాస్త నేర్పుగా ఉద్యోగం మాత్రం ఊడకుండా చూసుకో.
చేత్తో పట్టుకుని నాన్నగారు రాగానే తింటాం. నాన్నగారు వస్తారు గాని మీరు తింటూ ఉండండి. అదిగో గంట కొట్టింది, నాన్నగారు వస్తారు. ఉషా దేవుడు అదిగో నాన్నగారు. మీరంతా నాన్నగారి పార్టీలో చేరిపోయారన్నమాట. అలాగా రుక్కు, అయితే మన పార్టీకి ప్రెసెంట్స్. ఉషా అదిగో నీకు. ఏమండి చిన్నపిల్లసేన రావు గారు, ఇది తమకు. మరి చిన్న పాపాయి ఉండండి, ఆఫీస్ నుంచి వచ్చిన డ్రెస్ తో పాపాయిని ముట్టుకోకూడదని చెప్పలే? అరుగా చెప్పలా? నాన్న టిఫిన్. టిఫిన్ ఓకే. ఏమండి చేతులు కడుక్కోకుండా నేను? అవునవును. ఇదిగో రుక్కు, నీవు ఎప్పటికప్పుడు ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంటే నీ మాటలు వినడం మనకు తేలికే. రుక్కు, ఈ పూట కాస్త నాకు స్పెషల్ గా కాఫీ ఇస్తావా? వీల్లేదు, మీ మూలంగా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. అందరూ రోజు హార్లిక్సే పుచ్చుకోవాలి. బాబు కాదు, అది నాన్నగారికమ్మా. వదులు. ఎందుకు అడుస్తావు? అమ్మ కొట్టా. అమ్మ కొట్టిందా? చూడండి వరాగా ఇచ్చావు, నేను కొట్టానుట. కొట్టకపోతే కనీసం గిల్లైనా ఉంటావు. ఇదిగో నన్ను అన్నట్టు కాదు, మన బంగారు బాబు సంగతి ఇప్పటికైనా తెలిసిందా? చాలండి, ముందు తీసుకోండి. తమను కూడా వడ్డించుకోండి. నమస్తే. నమస్తే. అందాలు అలంకారాలు కాదండి, అమ్మకాలు. నీ మొఖం నువ్వు అందాలే, నీ మొక్కం నువ్వు అలంకారాలే, నువ్వు మాత్రం అందాలే. నువ్వు మాత్రం అలంకారాలే. అబ్బే అందాలి. అబ్బో అలంకారాలు. ఊరుకోండి. అమ్మకాలు, ఈ వారం పత్రికలన్నీ చూసి మగవాళ్ల కోసం వచ్చిన ఫ్యాషన్లన్నీ ఒక లిస్టు తయారు చేయి. విన్నావా? అమ్మకాలు. విన్నాను సార్, చేస్తానండి. ఈ పని నాకు చాలా ఇష్టం, నేను చేస్తాను. ముందు చూసి నేర్చుకోవాలమ్మా. మీరు స్త్రీల కోసం ఏమేమి ఫ్యాషన్లు వచ్చాయో సినిమా పత్రికలన్నీ చూసి బొమ్మలు కత్తిరించి పెట్టండి. ఎక్కడ చూసేది? అయ్యా ప్రకటనలో ఎక్కడ చూస్తున్నావు? మీ వంకేనండి. తెలిసిందా? తెలిసిందండి. స్త్రీల విషయం గనక ఇది నాకు తేలికైన పనేగా తాతాజీ. అవును రాధాజీ, పని నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉండడం మంచిదే గాని. సరదారావు గారు, ఇంకా మనం వెళ్ళాలి. నమస్తే పితాజీ. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయా ఆఫీస్ కి మంచి కళ తీసుకొస్తుంది. చూడండి మన వాళ్ళు ఎంత ముచ్చటగా తయారయ్యారో. బాగుంది, చాలా సంతోషం. ఆమెను చూసి మంచి నడవడి కూడా నేర్చుకుంటే మరీ ఆనందిస్తారు. ఓ రండి. వస్తున్నా. ఇదిగో తల్లి, ఈ ఉత్తరం వెంటనే టైపు చేసి ఆ కృష్ణారావు రాగానే ఇవ్వు. అలాగే తాతాజీ. జాగ్రత్త. మేలి ముసుంగుల బాధను తీర్చెను స్త్రీలకు చెంపి చెప్పులు. ఆ చెప్పుల అందం చూస్తూ పురుషులు ముఖాల వంకే చూడరు. ఆ పాట ఏమిటో మిస్టర్ ప్రకటనలు. శ్రీమతి గారి చెంకి చెప్పుల అందం చూస్తుంటే ఆనందంలో ఈ పాట పుట్టుకొచ్చిందా? అతి రమ్యంగా ఉన్నాయే ఈ చెప్పులు. 1000 జతలు చెప్పిస్తే ఒక క్షణంలో అమ్మేస్తాం. మీ కవనాలు, మీ ప్రశంసలు నా చెప్పులు చూసే. చిత్తం. ఇదేంటి? మా నందా గారు మిమ్మల్ని చూసి నడవడి కూడా నేర్చుకోమన్నారు. అలాగా? అయితే నడవడి ఇలా రాదు. నేను తాళం వేస్తాను, మీరు తగినట్టు అడుగులు వేయాలి ఎంగిరెద్దుల్లా. ఏది? 1 2 3. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3.